గత 3-4 సంవత్సరాల నుండిగా మాకు ప్రింటెడ్ గుదిబండగా మారి మా చేనేత కార్మికులకు మా చేనేత సోదరులకు తీవ్ర నష్టం చూపుతా ఉంది. ఇప్పుడు మేము వాళ్ళకు చేతి నిండా పని ఇవ్వలేక చేయడానికి పని వసతులు కల్పించలేక నానా అవస్థలు పడుతున్నాము ఈ ప్రింటింగ్ చీరలతోటి. అదేవిధంగా గత కరోనా కాలంలో చండూరులో 77 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేయని రిలే నిరాదీక్ష చేసినాము. అప్పుడున్న మంత్రులు ముఖ్య ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పారు, కానీ ఏమి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. త్రిప్ట్ ఫండ్ను కూడా వాళ్ళకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు డబ్బులు. ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మడే ఆదుకొని బడ్జెట్ లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించి మాకు ఎమ్మడే ఆదుకుంటేనే మా కార్మికులు మేము పని ఇవ్వగలుగుతాం. నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొంటేనే మేము పని ఇవ్వగలుగుతాం. అందుకనే మేము రోడ్డు మీదకి వచ్చి తీవ్ర ఎత్తున ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం స్పందించకుంటే పోచంపల్లి మా చుట్టుపక్కల గ్రామాలు ఒక దాదాపుగా 10,000 మందితోటి చౌటుపల్లిలో కానీ కొత్తగూడెంలో కానీ మహాధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిస్తున్నాము. ఎమ్మడే స్పందించి తక్షణమే మాకు మా చేనేత సోదరులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై చేనేత.